నమస్తే. నిన్న ఒక సన్నివేశం చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటే అక్కడ ఒక రిపోర్టరు క్వశ్చన్ అడగడం జరిగింది. సార్ అల్లు అర్జున్ విషయంలో మీరు ఏమంటారు, ఏం స్పందిస్తారని ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్కి ఇది కాదు, దీన్ని అంటే దాటి వేసే ప్రయత్నం చేసిండు పవన్ కళ్యాణ్. అంటే ఎందుకు దాటి వేసే ప్రయత్నం చేసిండు, సినిమాల కోసం వద్దు, సినిమాల గురించి మాట్లాడకుండా అనే ఒక విషయం కూడా చెప్పిండు. బియాండ్ సినిమాలకు మించి ఆలోచించండి, మనుషులు చచ్చిపోతుర్రు, దీని గురించి పెట్టే సినిమాల గురించి మాట్లాడుతానని ఒక మాట అనడం జరిగింది. అసలు ఎందుకు అల్లు అర్జున్ అంటే పవన్ కళ్యాణ్కి నచ్చదు, లేకపోతే అల్లు ఫ్యామిలీ అన్న అల్లు అర్జున్ అటు వీళ్ళంతా ఫ్యామిలీ అంటే పవన్ కళ్యాణ్కి ఎందుకు నచ్చదంటే అన్ని చాలా రోజుల క్రితం చూస్తూ ఉంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా ఏం జరిగింది, అతనికి ఎందుకు ఇష్టం ఉండదు పవన్ కళ్యాణ్కి వీళ్ళు అల్లు ఫ్యామిలీ అంటే, వీళ్ళంతా ఏం చేసి పవన్ కళ్యాణ్ చేసిన ద్రోహం ఏంది, ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకుముందు మీకు ఒక వీడియోని చూపిస్తాను. ఆ వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆ మనసులో ఏముంది, పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడని చెప్పేసి ఈజీగా అర్థమైపోతుంది. మీరు డిబేట్ మన మనుషులు చెప్తున్నారు, డిబేట్ గో బియాండ్ సినిమా. నేను చెప్తుంది ఏముంది, గో అరాచకం అది మాట్లాడు, పెద్ద మాట్లాడు సినిమా. మీకు అర్థమవుతుంది కదా పవన్ కళ్యాణ్ ఏమంటాడు, సినిమాల గురించి బియాండ్ దానికి మించి ఆలోచించండి, చావులు జరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడండి. నిజంగా పవన్ కళ్యాణ్ ఆ టాపిక్ మీద మాట్లాడాలనుకుంటే మాట్లాడలేడా? ఆ ఎందుకు మాట్లాడలేదు? ఈ అల్లు ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ చేసినట్టు ద్రోహాలన్నీ పవన్ కళ్యాణ్ మర్చిపోలేదు. ఏం ద్రోహాలు చేసిండు ఒక్కసారి ఎనాలిసిస్ గతంలోకి వెళ్దామా? ఒకసారి గతంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడి నుంచి అంటే ప్రజారాజ్యం నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వీళ్ళకు గొడవలు స్టార్ట్ అయినాయి ప్రజారాజ్యం నుంచి. ప్రజారాజ్యం పెట్టినప్పుడు నిజంగా ఆ ఒక్క తరుణంలో అన్ని సీట్లు గెలుచుకుంటారు. ప్రజారాజ్యంలో చాలా ఊపు వచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ అది. ఏం జరిగింది? ప్రజారాజ్యం ఎవరు పెట్టిరు? ఇది చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడం జరిగింది. ఓకే, చిరంజీవి ఓకే. పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో ఈ పార్టీ కోసం పూర్తి స్థాయిలో పనిచేసిండు. ప్రజారాజ్యం కోసం పూర్తి స్థాయిలో పనిచేసిండు. ఎంత అంటే ప్రజారాజ్యం అధికారంలోకి రావాలి, తన అన్న సీఎం కావాలనే ఒక దృష్టితో పూర్తి కాన్సెప్ట్ పెట్టి పూర్తి స్థాయిలో చాలా ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు ఇచ్చుకుంటూ పవన్ కళ్యాణ్ పనిచేసిండు. మరి ఏమైంది? చివరికి పవన్ కళ్యాణ్కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే అన్నను సీఎం చేయాలని. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే ప్రజారాజ్యం పోటీ చేసింది. అప్పుడు పీక్స్లో వైఎస్ఆర్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ని తట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజారాజ్యం 15 సీట్లు గెలుచుకోవడం జరిగింది. 15 సీట్లు అంటే వచ్చిన ఫస్ట్ స్టార్టింగే 15 సీట్లను గెలుచుకుంది ప్రజారాజ్యం పార్టీ. అంటే ఇట్లా అప్పుడు ఫాలోయింగ్ చిరంజీవి క్రేజ్ కావచ్చు, కానీ అనేక కారణాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ బాగా ఇన్వాల్వ్ అయ్యిండు, ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ ఏమైంది? సరే 15 సీట్లు మంచిగా గెలుచుకున్నారు, ఓకే, అంత బాగానే ఉంది. ఉన్నట్టుగా చిరంజీవి పోయి ప్రజారాజ్యం పార్టీని ఎలా కలిపిండు? కాంగ్రెస్లో విలీనం చేసిండు. కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేసిండు అంటే దానికి ప్రధానంగా ఒక రీజన్ ఉండాలి కదా. చాలా మొత్తుకుండు పవన్ కళ్యాణ్, వద్దు కల్పకని, కానీ తప్పలే. ఎందుకు కలపాల్సి వచ్చిందంటే ఈ అల్లు ఫ్యామిలీ, అల్లు అరవింద్ ఏం చేసిండు? మొత్తం ప్రజారాజ్యం పార్టీని
చిరంజీవిని కాదని, చిరంజీవికి తెలియకుండా మొత్తం పార్టీని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసిండు. పవన్ కళ్యాణ్ పక్కకు పోయిండు. పవన్ కళ్యాణ్ మాటలు నడవు ప్రజారాజ్యంలో. ఎవరి అంతా ఈ యొక్క అల్లు అరవిందే చూసుకుండు. ఇక్కడ పాపం చిరంజీవి మనం ఏమన్నా, చిరంజీవికి ఏంటంటే అంత రాజకీయ అంత లేదు కాబట్టి ఆయన ఏదో పార్టీకి సంబంధించినటువంటి ప్రజారాజ్యం పెట్టిండు, దాన్ని నడపాలనే ఉద్దేశంలో ఆయన ఉండేది. ఆ సందర్భంలో ఆ పార్టీల మొత్తంలో ఏమైంది, ఈయన చేతిలోకి పోయింది మొత్తం. అల్లు అరవిందే ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి వేయాలి, ఎవరిని ఉంచాలి, ఎవరిని పీకేయాలి, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరి దగ్గర ఎంత వసూలు చేసుకోవాలి, ఇవన్నీ మొత్తం. ఎందుకంటే పీక్స్లో అప్పుడు టికెట్ల కోసం చాలామంది ఆశపడ్డారు ప్రజారాజ్యం కోసం. ఎందుకంటే గెలుస్తారని చెప్పేసి చిరంజీవి ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, గెలుస్తారని చెప్పి అందరూ ఊహించారు. చాలా పోటీ కూడా ఉంది సీట్ల కోసం. ఆ తరుణంలో తను నచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చుకుంటూ మొత్తం పార్టీని నాశనం చేసిండు. ఎవరు? అల్లు అరవింద్ మొత్తం ఇన్వాల్వ్ అయ్యి. ఎందుకంటే చిరంజీవి బామ్మర్ది కాబట్టి చిరంజీవి నమ్మి ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్కి కాన్ఫ్లిక్ట్ వచ్చింది. పవన్ కళ్యాణ్కు నచ్చలే, అసలు ఏం నచ్చలే పవన్ కళ్యాణ్కు, ఈయన చేస్తున్న వ్యవహారం. అన్న ఏం చెప్పిండు, ఈయన ఏం చేస్తుండు, పార్టీని ఖరాబ్ అవుతుందని చెప్పేసి పెద్ద చిరంజీవి పెట్టిన పార్టీ ప్రజారాజ్యం కాబట్టి అప్పుడు ఏమైంది, పవన్ కళ్యాణ్ ఇక్కడ అరవింద్, పవన్ కళ్యాణ్ ఇక్కడ మధ్యలో ఇక వీళ్ళిద్దరికి పడలేదు. ఎందుకు పడలేదు? పార్టీని ఖరాబ్ చేస్తాడు, పార్టీలు ఇష్టం ఉన్నట్టు వ్యవహారం అంత తానే చూసుకుంటుండు అని చెప్పేసి పవన్ కళ్యాణ్కి ఇద్దరికి డిస్ప్యూట్ వచ్చింది. ఇద్దరికి అసలు కొట్టుకు ఇంకా అంతమించి కూడా పోవచ్చు. ఈయనేమో బామ్మర్ది, ఈయనేమో తమ్ముడు. చిరంజీవికి ఏం చేయాలో అర్థం కాలే ఈ యొక్క ఇద్దరు గొడవలకి. ఇండైరెక్ట్ బయట కనిపించవు, ఇండైరెక్ట్గా ఏం చేయాలో అర్థం కాలే. ఇక చివరికి కాంగ్రెస్లో కలపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదే ప్రజారాజ్యం కల్పిస్తే అటు బామ్మరిది ఇటు తమ్ముడు వీళ్ళిద్దరి మధ్యలో పార్టీ మొత్తం నాశనం అవుతుంది. అంటే వేరే ఇద్దరి మధ్యలో మీన్స్ అంటే పవన్ కళ్యాణ్ మంచిగా ఆలోచించవచ్చు. అరవింద్ ప్రధానంగా మొత్తం పార్టీని ఆయన హ్యాండ్ ఓవర్లోకి తీసుకోవడం జరిగింది ప్రజారాజ్యం. ఆ సందర్భంలో ఏం చేయని తోల్చినటువంటి పరిస్థితిలో నాకు ఈ రాజకీయాలు వద్దిగా, అయిపోయింది ప్రజారాజ్యం పెట్టి ఏదో ట్రై చేసినాం, అయిపోయింది ఇక అయిపోయిందని చెప్పేసి దాన్ని తీసుకొని కాంగ్రెస్లో కలపాల్సిన పరిస్థితులు ఎందుకు కారణమైంది, ఎందుకు అయినాయి అంటే ఇగో అల్లు అరవింద్, ఈ అల్లు ఫ్యామిలీ వల్ల, అల్లు అరవింద్ వల్ల కారణమైంది. ఇక్కడ మొదలైంది అసలు పవన్ కళ్యాణ్కి అల్లు ఫ్యామిలీకి అసలు గొడవ అయిపోయింది. ఇక సరే పోతే పోనని చాలా బాధపడేటప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ని కలిపినప్పుడు కొన్ని రోజులు జనంలో కనబడలే పవన్ కళ్యాణ్. చాలా అంటే చాలా బాధపడ్డాడు. అరే పార్టీ జనం కోసం పెట్టి అన్న సీఎం చేద్దాం అనుకుని ఇంత కష్టపడితే ఇంత వృధా పాలైపోయింది. ఆయన ఒక్కని కారణంగా పార్టీ మొత్తం నాశనం అయింది. ఈరోజు పార్టీ తీసుకుపోయి కాంగ్రెస్లో కలపడాల్సి వచ్చింది ఈ అల్లు అరవింద్ వల్ల అని చెప్పేసి చాలా బాధపడ్డాడు పవన్ కళ్యాణ్. తర్వాత కొన్ని రోజుల తర్వాత సరే అయింది అయిపోయింది, ఇక అన్నని ఇట్లా సీఎం చేయలేకపోయిండు కాబట్టి మళ్ళీ అప్పుడు జనసేన పార్టీ పెట్టడం జరిగింది. జనసేన పార్టీ ఇప్పుడు ఎవరు లేరు, పవన్ కళ్యాణే సొంతంగా జనసేన పార్టీని పెట్టడం జరిగింది. ఇక అల్లు ఏమి భరించలేక చిరంజీవి ఆ పరిస్థితి కలపాల్సి వచ్చింది. ఇటు తమ్ముడాయే, అటు అన్ననాయ, అటు బామర్దాయ, ఏం చేయాలో అర్థం కాదు. ఇక జనసేన పార్టీ పెట్టిన తర్వాత తెలుసు, మనందరికీ తెలుసు ఎంత కష్టపడ్డాడు, ఏం చేసిండు, ఎవరిను ఎంత అవమానించారు పవన్ కళ్యాణ్ని, అన్నీ ఉన్నాయి, అన్నీ మనం చూసినామే. సరే మొన్నటి ఎలక్షన్లో ఏమైంది మరి, ఈ అల్లు ఫ్యామిలీ మరి అల్లు అర్జున్
అల్లు అర్జున్ ఏం చేయాలి? ఒక ఫ్యామిలీ మెంబర్గా ఇండైరెక్ట్నో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి ఇప్పుడు చిరంజీవికి సంబంధించిన మెగాస్టార్ ఫ్యామిలీ కాబట్టి ఏం చేయాలి? వీళ్ళందరూ కలిసి కూటమి ఏర్పడ్డారు. ఎవరెవరు? టీడీపీ, బీజేపీ, జనసేన, ఈ 3 పార్టీలు కూటమి ఏర్పడ్డారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ సపరేట్గా, వైఎస్ఆర్సీపీ సపరేట్. ఏం చేయాలి మరి? పవన్ కళ్యాణ్ తన ప్రచారం తాను చేసుకుంటుండ్రు, చాలా అగ్రెసివ్గా ప్రచారం చేయడం జరిగింది. ఆ తరుణంలో చిరంజీవికి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఇక అల్లు ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి అల్లు అర్జున్ ఎవరికి సపోర్ట్ చేయాలి? సరే సపోర్ట్ చేయకపోని కనీసం ఫ్యామిలీలో రివర్స్కు ఇంకొక వాదన అయితే బయటకు రావద్దు కదా. ఏం చేసిండు అల్లు అర్జున్ అంటే ఆంధ్రాలో పోయి వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేసిండు. ఆలోచించాలి ఇది ఎంతవరకు కరెక్టు. అప్పటి నుంచి ఇక అక్కడ ఇదంతా ఈ ఇష్యూ అంతా బయటకు ఎక్కువ రాలే కానీ, ఇదంతా ప్రజారాజ్యం ఇష్యూ అంతా ఎక్కువ బయటికి రాలే కానీ, ఇప్పుడు మాత్రం ఈ వైఎస్ఆర్సీపీకి ఎప్పుడైతే అల్లు అర్జున్ పోయి ప్రచారం చేసిండో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్యలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమో అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తే కూటమికి సంబంధించిన వాళ్ళు మొత్తం పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ సిచ్యువేషన్లో మీరు ఒక జనంగా ఆలోచించాలి. ఇంత తీవ్రమైనటువంటి సిచ్యువేషన్లో సరే ఈ పార్టీని అల్లు ఫ్యామిలీ మొత్తం కలిసి నాశనం చేసిరు ప్రజారాజ్యంని. మరి ఈయన సపరేట్ వచ్చి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టుకుంటే కనీసం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేకున్నా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు కదా. మన ఫ్యామిలీ మెంబరే కాబట్టి పవన్ కళ్యాణ్ మన ఫ్యామిలీలోడే అనుకుంటే అల్లు అర్జున్ పోయి ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? వైఎస్ఆర్సీపీకి పోయి ప్రచారం చేయడం జరిగింది. ఎవరికైనా మనిషి అన్నోనికి, ఎవరికైనా కొంచెం ఆలోచన ఉన్నోనికి బాధ అనిపిస్తుందా? అరే నా ఫ్యామిలీలో ఉండి ఈరోజు నాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉండు, ఏం మాట్లాడాలో తెలియనటువంటి సిచ్యువేషన్. సరే పోనీ చేసుకోండి అంటే వ్యతిరేకంగా అంటే పవన్ కళ్యాణ్ని ఓడగొట్టాలనే కదా. అంటే కూటమి ఓడగొట్టినంటే ఇద్దరు పవన్ కళ్యాణ్, ఆ కూటమి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్. ఓడగొట్టాలనే కదా. వైఎస్ఆర్సీపీని అధికారంలో మళ్ళీ తీసుకొద్దాని ఉద్దేశమే కదా వీళ్ళకు. అందుకోసమే ప్రచారం చేసిర్రు కదా అల్లు అర్జున్ పోయి. ఇక సరే అయిపోయింది. ఇక ప్రజల మెప్పు పొంది జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక కూడా సరే కనీసం కంగ్రాచులేషన్ చెప్పుడో లేకపోతే పోయి కలుసుడో అల్లు అర్జున్ చేసిండా? సరే నీకు ఏ మనసులో ఏం లేదు, నీకు అంతా మంచిగా ఏం లేదని మనసులో పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత లేదు అనుకుంటే కనీసం పోయినా కలిసిండా అల్లు అర్జున్? అండ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కలవలేదు. ఇలా ఫ్యామిలీ అయినా కలిసిందా? కలవలేదు. అంటే మీకు పవన్ కళ్యాణ్ పైన ఎంత దేశం ఉందంటే చాలా దేశం ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అవన్నీ గుర్తొస్తాయి కదా. అవన్నీ గుర్తొచ్చినాయి కాబట్టి ఈయన ఇష్యూలో ఇంత జరుగుతున్నా కూడా స్పందించలేదు. ఒక్క నిమిషం కాదు పవన్ కళ్యాణ్ అనుకుంటే ఈయన ఇష్యూని సాల్వ్ చేయడం ఒక్క నిమిషం కాదు పవన్ కళ్యాణ్ అనుకుంటే. అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు సీఎంగా, అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు. రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడే కాబట్టి ఒక్క నిమిషం చంద్రబాబుతో చెప్పిస్తే ఈయన ఇష్యూ ఒక్క నిమిషంలో సాల్వ్ అయ్యేది. కానీ పోని ఎవరి పాపాన వాడే పోతాడు, ఎవడు ఏం చేసిండో వానికే తిరిగి వస్తుంది అని చెప్పేసి ఉద్దేశంలో వదిలేసిండు. ఇప్పుడు ఆ వీడియో కాన్ఫరెన్స్ సారం ఇదే. మొత్తం అన్ని మైండ్లో తిరిగినాయి కాబట్టే ఏది జరుగుతాయి. మొన్న కూడా ఈ ఇష్యూ అయిన ద్వారా కూడా పవన్ కళ్యాణ్ కలుస్తారు అన్నారు కానీ కలవలే. వాళ్ళు చేసిన అన్యాయం తక్కువ కాదు. ఒక పార్టీని నాశనం చేశారు. ప్రజారాజ్యం అనే పార్టీని ఈ అల్లు ఫ్యామిలీ నాశనం చేయడం జరిగింది. అవన్నీ గుర్తొచ్చినాయి. అన్నకు ఎన్ని మాటలు చెప్పారు, ఏం చెప్పారు, అన్నకు దూరం చేసే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ని, చిరంజీవికే దూరం చేసే ప్రయత్నం చేశారు.
వీళ్ళంతా కలిసి. ఇంకా అది కాకుండా మొన్న జానీ మాస్టర్ జనసేనకు ఫుల్ టైమ్గా పనిచేస్తే అతని పైన కేసులు పెట్టించిండు. ఎవరు పెట్టించిర్రు? మీ అందరికీ తెలుసు. అల్లు అర్జున్ ఉన్నాడా లేదా దాని వెనకాల? అందుకే చేసిన పాపం ఊరికే పోదు, మళ్ళీ కొడుతుంది. కర్మ అనేది తిరిగి వస్తుంది. ఈయన కూడా అదే జరిగిందా? చెప్పండి మీరు ఏమనుకున్నారు? మీరు అందరు కామెంట్స్ చేయాలి. నిజంగా అల్లు ఈ యొక్క ఇప్పుడు చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ చేసిన తప్పా లేదా రైటా అని చెప్పేసి మీరే జడ్జ్ చేయాలి. వదిలేసిండు, సరే వాళ్ళు నాకు అన్యాయం చేసిరు కావచ్చు, కాకపోతే నేను స్పందించను, వాళ్ళ కర్మ వాళ్ళే అని చెప్పేసి వదిలేసిండు. కొందరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈరోజు మాట్లాడుతూ ఉంటారు, ఎందుకు స్పందిస్తలేడు పవన్ కళ్యాణ్, అది ఇది వాళ్ళ ఫ్యామిలీ కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. నిజంగా పవన్ కళ్యాణ్కి చిరంజీవికి గొడవ కారణం వీళ్ళే అయినప్పుడు, ఒక ప్రజారాజ్యం పార్టీని నాశనం చేసినప్పుడు ఎందుకు అవన్నీ గుర్తుండయా? సరే ఆ పాత గొడవలు అవి పోతేవని అనుకుంటే నిన్న మొన్న వైఎస్ఆర్సీపీకి ప్రచారం ఎట్లా చేసిండ్రు? ఆలోచించాలి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఆలోచించాలి. ప్రచారం చేస్తే ఎవరికైనా సరే నీ ఇష్టం కావచ్చు, కానీ ఫ్యామిలీ అనుకుంటే నువ్వు ఎట్లా ప్రచారం చేస్తావు? ఇవన్నీ గుర్తుంటాయి కదా. ఎందుకు మాట్లాడాలి ఈరోజు నీకోసం పవన్ కళ్యాణ్? నువ్వు ఇంత అన్యాయం చేసినావు, ఇంత అన్యాయం చేసిన గురించి ఇంకా మాట్లాడాలా పవన్ కళ్యాణ్? అదే నీ యొక్క పరిస్థితులలో పవన్ కళ్యాణ్ ఉంటే ఆ బాధితురాలకి వాళ్ళకు వెంటనే న్యాయం జరిగేది మ్యాక్సిమం. నువ్వు కాలే కావచ్చు, నువ్వు కాదు కావచ్చు, ఇండైరెక్ట్గా అయితే నువ్వే కారణం కాదు. ర్యాలీ చేయడం వల్లనే అది జరిగింది కదా. డైరెక్ట్ రాకుండా ఇండైరెక్ట్గా నువ్వే కారణం, అల్లు అర్జునే కారణం ఆ ఇష్యూకి. పవన్ కళ్యాణ్ అనుకుంటే ఇంత అయిపోయేది కదా. ఎందుకు పట్టించుకుంటాను నేను? నువ్వు చేసిన అన్యాయాలు, మీ అల్లు ఫ్యామిలీ, మీ డాడీ చేసినటువంటి మీ అన్యాయాలు అన్నీ మర్చిపోతాడు అనుకుంటారా? అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల గురించి పట్టించుకుంటా అని చెప్పేసి మాట్లాడుతుండ్రు పవన్ కళ్యాణ్. చెప్పండి మీరు ఏమనుకుంటారు, మీరు ఏం కామెంట్ చేస్తారు? వీళ్ళొక ట్విస్ట్లో నిజంగా ఏదైతే ప్రజారాజ్యం నాశనం చేసినాక కీలకంగా వీళ్ళ అల్లు ఫ్యామిలీ ఉందని మీరు భావిస్తుంటే కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్కి చేసిన మీరు ఏమనుకుంటారు? దీనిపైన ఏం మాట్లాడలేదు కాబట్టి దానిపైన మీరు ఏమంటారో కామెంట్స్ చేయండి.